శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 31/3/2019 నుంచి 6/4/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి కుంభరాశి వారి వార ఫలితాలు. కేవలం పిల్లల సంబంధమైనటువంటి మానసిక వేదన, ప్రయాణ బడలిక, వెన్ను నొప్పి, కంటి నొప్పి, లేనిపోని అధిక ఆలోచన వల్ల ఉద్యోగ నిర్వహణ సరిగా చేయలేకపోవడం వల్ల ఉద్యోగుల్లో కూడా ఒత్తిడి ఎదుర్కొనేటువంటి అవకాశం. ప్రతి విషయంలో కూడా కంగారు ఎక్కువ, ఆస్తిపాస్తుల పంపకాల్లో టెన్షన్ ఎక్కువ, లేనిపోని అనర్థాలకు తావిచేటువంటి మాటలు మాట్లాడడం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి పెంపొందించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి కొన్ని మాటల వల్ల, మాట తూలడం వల్ల అవతల వ్యక్తులు మనల్ని తప్పుడు వారిగా ధృవీకరించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మౌనం సర్వకార్యానికి సమాధానం. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. శారీరక బడలిక తగ్గించుకోండి. ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. వేగ నిరోధన చేయండి. ప్రతి విషయంలో కూడా ఆందోళనని పడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు సరైనటువంటి సమయంలోనే విద్యాభివృద్ధి కొనసాగించే అవకాశాలు. పోటీ పరీక్షల్లో మాత్రము 31/1/2 తేదీలలో కనుక మీరు అక్కడ ఎగ్జామ్స్ పెట్టుకోలేకపోవడం మంచిది. 3-4 తేదీ తర్వాత మీరు కనుక పోటీ పరీక్షల నిమిత్తమే అంటే ఏదైనా సరే పోటీ పరీక్షలు పెట్టుకుంటే మంచి లాభం ఉంటుంది. తప్పకుండా విద్యాభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి కాస్త సానుకూలంతో శుభస్థితిగా చెప్పబడుతోంది. మిత్రుల వల్ల, స్నేహితుల వల్ల లేదా ఇతరత్ర బంధువుల వల్ల కొన్ని దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కొద్దిగా మానసిక వేదన కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి గురించినటువంటి విషయాలు కూడా వినకపోవడం మంచిది. భగవన్నామ స్మరణ ఈ వారం మొత్తం కూడా మీరు శివారాధన, షణ్ముఖ ఆరాధన, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం వల్ల ఈ వారం మొత్తం మీకు ప్రశాంతం గడిచిపోతుంది. ధన సహాయం అవుతుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడిస్తారు. తప్పకుండా అధిక మొత్తంలో లాభాలు గడించకపోయినా సామాన్యమైన లాభాలు గడించే అవకాశము, ప్రయాణంలో సౌకర్యవంతంగా ఉండడము, నూతన వాహన సౌఖ్యము, కోర్టు వేదన కూడా సమసిపోవడము, విదేశాల్లో శ్రీనివాసం ఏర్పడము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడము, ఆత్మీయుల కలయిక, ఇలా అనేక రకాల అభివృద్ధి ప్రధానమైనటువంటి శుభస్థితి ఏర్పడడానికి భగవంతుని ఆరాధన అత్యంత శ్రేయోదాయకంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీరు మౌనము, భగవన్నామ స్మరణ, లక్ష్మీదేవి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి 31/1/2/3 తేదీలలో 7, 5 అంకెలను అంటే 7 కానీ 5 కానీ, అలాగే 4, 5, 6 తేదీలలో 2 అంకెను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.